మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వచ్చింది. ఈ 14 నెలలలో కేవలం 14 నెలల్లోనే నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన గౌరవనీయులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి దక్కింది. ఎంతో ప్రాముఖ్యత నంద్యాలలో ప్రాముఖ్యత ఉన్న పద్మావతి నగర్ను మధ్యలో వదిలిపెడితే మినిస్టర్ గారు పట్టుకొని ఆర్ఎండ్బి మినిస్టర్తో ఫండ్స్ తెప్పించుకొని కేవలం 4 నెలల లోపల ఒక హాఫ్ లైన్లోని 1/4 కంప్లీట్ చేయడానికి 1.5 సంవత్సరం పట్టింది వాళ్ళకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. 3 సంవత్సరాల క్రితం టెండర్ వేస్తే మొదలుపెట్టి 1.5 సంవత్సరం వరకు ఒక పావల 10 పైసల భాగం వేశారు. అదే మినిస్టర్ గారు పట్టుకుని 4 నెలల లోపల 2 పక్కల రహదారులను పూర్తి చేసిన ఘనత మన మంత్రివర్యులకు దక్కింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని కేవలం సంవత్సరం లోపలనే దాదాపు అన్ని పూర్తి చేసి తల్లికి వందనం ప్రతి తల్లి కళ్ళలో ఆనందాన్ని చూసిన ఘనత మన చంద్రబాబు నాయుడుకి దక్కింది. ఇకపోతే మెడికల్ కాలేజీ గురించి మన ఎక్స్ఎమ్మెల్యే రవి గారు నిన్న అక్కడ మెడికల్ కాలేజీ కాడికి పోయి అక్కడ ఏదో తన మెడికల్ కాలేజీ సంపూర్ణం చేసినామని చెప్పి చూపించడం అనేది నిజంగా పట్టణ ప్రజలంతా నవ్వుతున్నారు. కేవలం 2 సంవత్సరాలు పట్టిన వాళ్లకు 30% మాత్రమే మెడికల్ కాలేజీని పూర్తి చేయగలిగారు. రిమైనింగ్ 70% మెడికల్ కాలేజ్ అక్కడే ఉంది. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఇస్తే వీళ్ళు కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే కట్టగలిగారు. 5 మెడికల్ కాలేజీలు కూడా కేవలం 30% మాత్రమే పూర్తి చేశారు. ఇప్పుడు మూడో బ్యాచ్ ఎంటర్ అయితే వాళ్ళ క్లాస్ రూమ్స్ లేవు. దాన్ని తీసుకొని ఏదో మేము గొప్పగా కట్టాము, చాలా మా యొక్క అభివృద్ధిని చూపండి అని చెప్పి అడిగి పోవడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఒక రెస్పెక్టబుల్ పర్సన్ అయి ఉండి మెడికల్ కాలేజీకి నిన్న అందరినీ నాయకులను కార్యకర్తలను జనాలను తీసుకుని వెళ్ళాడు. కనీసం అక్కడ 2వ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీకి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ లోపల పిల్లలు రాస్తుంటే బయట తీసుకుపోయి గడిబిడి చేయడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. నిజంగా ఆలోచించండి, ఒక కాలేజీలో ఎగ్జామ్ జరుగుతుంటే ఎవరినైనా లోపలికి ఎంట్రీ చేస్తారా? మార్నింగ్ 10 నుంచి 1 గంట వరకు కాలేజీలో ఎగ్జామ్ ఉందని చెప్పి ప్రిన్సిపల్ చెప్పినా నేనే కాలేజీ కట్టించినాను, నేనే లోపలికి పోవాలని చెప్పి అన్నారట. నిజంగా స్టూడెంట్స్ లోపల రాస్తుంటే ఏం జరుగుతుందో, ఏ గొడవ జరుగుతుందని భయభ్రాంతులకు గురిగారండి స్టూడెంట్స్. మెడికల్ కాలేజీ ఎగ్జామ్స్ అంటేనే చాలా టఫ్, వాళ్ళు ఎంతో ఒత్తిడికి గురవుతూ రాస్తుంటారు. అటువంటిది ఆయన ఆ టైంలో పోయి బయట ధర్నా లెక్క ఒక కార్యక్రమం చేపట్టడం అనేది నిజంగా కూడా బాధాకరం. ఎక్కడ చెప్పండి, నంద్యాలలో 30% చేశారు 5 కాలేజీలో. ఈ రోజు వరకు 17 కాలేజీలకు మళ్ళీ ఆ 5 కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ కాలేజీలు కమర్షియల్ కాదు మెడికల్ కాలేజీలు. ఎక్కడ ఊరుక నా కొడుకు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివాడు. ఫీజులు అనేది గవర్నమెంట్ కాలేజ్ అనేది చాలా ప్రభుత్వం అంటే ప్రతి చిన్న సామాన్యుడు కూడా మెడికల్ కాలేజీలో ఫీజులకు భయపడని స్థాయిలో ఉంటే, ఇదే వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ 5 మెడికల్ కాలేజీలో బి కేటగిరీ ఇంట్రడ్యూస్ చేశారండి. అంటే సంవత్సరానికి బి కేటగిరీలో 12 లక్షల రూపాయలు ఫీజు కట్టేటట్టు వాళ్ళు ఇచ్చారు. అంటే మెడికల్ కాలేజీలు కూడా కమర్షియలైజ్ చేసే ఆలోచన ఉన్నట్టే కదా వాళ్ళకు. దానికి అనుబంధమైన హాస్పిటల్ కూడా కట్టలే. ఏదో మేము గొప్పలు చెప్పుకొని 30% మేము పూర్తి చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకోవడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఎంత ఒక 14 నెలల లోపలే ఒక నంద్యాలనే కాదు, ఒక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి అభివృద్ధి ధ్యేయంగా రోజుకు 18 నుంచి 20 గంటల వర్క్ చేస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు పైబడి రోజుకి 20 గంటలు వర్క్ చేస్తున్న వ్యక్తి ఆయన. ఎప్పటికీ మనం రాష్ట్రం, మన ప్రజలు మనకు నమ్మి ఓటేశారు, వాళ్ళు అనుకునేది చేయలేకపోయినారు అనే ఉద్దేశంతో ఆయన ఇంత మంచి స్టెప్ తీసుకుంటున్నాడు. దీన్ని నిజంగా కూడా దాన్ని తప్పుడు మార్గంలో ప్రజలకు చూపించడం అనేది 30% కేవలం అయిపోయిన దాన్ని ముందు పక్కల చూపించి పూర్తి అయిందనేది ఎట్లండి? ఎట్లా చెప్తారు? కమర్షియల్గా చేసినారు 12 లక్షల రూపాయలు ఫీజు తీసుకొని, దానికేం మీరు జవాబు చెప్తారు? ఎగ్జామినేషన్ జరుగుతుంటే మీరు మీ డెవలప్మెంట్ చూపించుకోవడానికి పార్టీల యొక్క ఎక్స్పోజింగ్ కోసం అక్కడికి ఎగ్జామ్ హాల్ కాడికి పోతారా? బాధ్యతాయుతమైన వ్యక్తులు. ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. దీనికి నిజంగా కూడా ఆయన ఎగ్జామ్ టైంలో పోయినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఎగ్జామ్ టైంలో మన కాలేజ్ దగ్గరికి పోయినందుకు
చేసి తమ తప్పును ఒప్పుకోవాలి కానీ డెవలప్మెంట్ చేసే వాళ్ళ మీద ఎందుకండి ఇది? కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో నంద్యాల అయితేమి, రాష్ట్రం అయితేమి చాలా డెవలప్ అవుతుందని చెప్పి మేము డంకాపదంగా చెప్పగలమని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వంగలపూడి అనిత గారు ఏం చూపించారంటే పర్మనెంట్ బిల్డింగ్స్ గురించి చూపించారు, అంతేగాని టెంపరవరీ బిల్డింగ్స్ గురించి చూపించలేదు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు ముందుగా గమనించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయిన సందర్భంలో వాళ్ళ మైండ్లు ఏం పని చేయనట్టున్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. మన నంద్యాల నియోజకవర్గంలో ఫరూక్ గారు ఎన్నికైనప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో వాళ్ళు చూడలేకపోతున్నారు. ఈ రోజు గోస్పాడు మండలం, నంద్యాల మండలానికి వెళ్తే ఊరు బయట మన తార్ రోడ్లు, ఊరి లోపల సిమెంట్ రోడ్లు, ఈ రోజు గ్రామాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మరి ఎవరి ఆధ్వర్యంలో ఇవి జరిగాయంటే మన ఫరూక్ సార్ గారి ఆధ్వర్యంలో మాత్రమే జరిగాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నంద్యాలకు వస్తే 42 వార్డులలో పార్టీలకు అతీతంగా మన ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వార్డులో ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది. మరి పార్టీలను పట్టించుకున్నారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి ఈ మధ్య కాలంలోనే 1,40,00,000 రూపాయలతో పద్మావతి నగర్ రోడ్ లో నియమ నిబంధనలతో ప్రజలకు, షాపులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు రోడ్డును కంప్లీట్ చేశారు మన ఫరూక్ సార్ గారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతి హాస్పిటల్ ను ప్రారంభించిండేదే తెలుగుదేశం ప్రభుత్వం. డాక్టర్స్ బిల్డింగ్ ని 70% కంప్లీట్ చేసిండేదే మన టీడీపీ గవర్నమెంట్. 30% మాత్రమే కంప్లీట్ చేసి రంగులు వేసుకొని ఈ రోజు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. మరి నందమూరి నగర్ బ్రిడ్జి గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ లోనే 80% కంప్లీట్ అయింది. మరి 5 ఏళ్లలో కనీసం 20% అన్న మీరు వర్క్ చేశారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాకుండా శ్రమదానం బ్రిడ్జి, శామ్ కాల్వ బ్రిడ్జి, సలీం నగర్ బ్రిడ్జిని టీడీపీ హయాంలోనే మేము 80% కంప్లీట్ చేశాం. కేవలం మీరు 20% మాత్రమే కంప్లీట్ చేసి రిబ్బన్లు కట్ చేసి శిలా ఫలకాలు వేసుకున్నారు. మరి మీరు నూతనంగా ఏమన్నా తెచ్చారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. టీటీడీ కళ్యాణ మండపం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. వర్క్ ఆగింటే మీరు మాట్లాడాలి దాని గురించి. వర్క్ కంటిన్యూగా జరుగుతూనే ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుబ్రా ఫంక్షన్ హాల్ ను నూతనంగా నిర్మిస్తున్నారు ఫరూక్ సార్ గారు. మరి టౌన్ హాల్ ని కూడా నిర్మిస్తున్నారు. మరి అంతేకాకుండా ఎన్టీఆర్ షాదీఖానా మరమ్మతులు కూడా చేస్తున్నారు. ఈ రోజు నంద్యాలలో డెవలప్మెంట్ ను చూడలేక ఈ రోజు ప్రభుత్వం పైన బురద చల్లడం అనేది ఇది హాస్యాస్పదం. ఏదైనా మాట్లాడితే వాస్తవంగా మాట్లాడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అమరావతి, భ్రమరావతి అని కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజు హైటెక్ సిటీ గురించి మాట్లాడితే విమర్శలు చేశారు. ఇదే హైటెక్ సిటీలో ఈ రోజు వ్యాపారాలు చేసుకున్నారు. మరి ఇదే అమరావతిలో కూడా మీరు వ్యాపారాలు చేసుకునే రోజులు వస్తాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫిరోజ్ అన్న గారి నాయకత్వంలో, మన ఫరూక్ సార్ గారి నాయకత్వంలో నంద్యాల ఇంకా మరింత అభివృద్ధిగా పరుగులు వేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మీరు చూస్తున్నారు, నిన్న మన మాజీ ఎమ్మెల్యే గారు మన మెడికల్ కాలేజ్ దగ్గర వెళ్ళి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు. దాని తర్వాత మా ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేనే మొత్తం నంద్యాలలో ఏమన్నా చేసినా నేనే చేశాను, ఇంకా ఎవరు చేయలేదు, నేనే అంతా నంద్యాల నేనే కట్టినట్టు మాట్లాడినాడు. ఒకటే అంటాను, మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది. ఆ ఫండ్ ఏం చేశారు? మీరు మెడికల్ కాలేజ్ కట్టడం కోసం మీకు ఫండ్ ఇస్తే మీరు ఎంత పర్సంటేజ్ కట్టారండి? 30% కూడా పూర్తి చేయలేదు. ఓన్లీ రేకుల షెడ్ వేసి వదిలేశారు. అక్కడ ల్యాబ్ లేదు, కనీసం ఫ్యాకల్టీ కూడా చక్కగా లేదు. స్టూడెంట్స్ ఇప్పుడు 3rd ఇయర్ చదువుతున్నారు. 3rd ఇయర్ కి అసలు క్లాసెస్ కూడా చక్కగా లేదు. మళ్ళీ దానిపైన మీరు నిన్న పోయి కేక్లు కట్ చేశారు, ఏదో సెలబ్రేషన్ చేసుకున్నారు మీరంతా. అసలు జనాలు అయితే నవ్వుతున్నారు, ఏంది ఇది అని. నిన్న అసలు ఒక చిన్న నంద్యాలలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వేయలేకపోయినారు. మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తా. మన ఎక్కడ అంటే మన శిల్పా సేవా సమితి ముందే, మీ శిల్పా సేవా సమితి ముందే అక్కడ చాలా మంది చనిపోతే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వేయలేకపోతే నేను ఆ రోజు మా వాళ్ళు ఆ రోజు యాక్సిడెంట్ అయిపోయి చనిపోతే ఇమీడియట్ నేను చెప్పి స్పీడ్ బ్రేకర్ వేయించిన. అయితే వాళ్ళ కౌన్సిలరే నా దగ్గర వచ్చి ధన్యవాదాలు అన్న, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను చెప్తే కూడా ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వేయలేకపోయినారని చెప్పారు. అది మీ పరిస్థితి. ఈ రోజు వచ్చి ఏదో గొప్పలుగా సెల్ఫీలు తీసుకొని, అంటే 14 months నుంచి ఎక్కడ కనిపించలేదు, సడన్ గా జట్ అని ఈ రోజు వచ్చేసి అంటే నంద్యాలలో ఎక్కడ కనిపించారు మీరు?
ఎక్కడ కనిపిస్తారంటే హైదరాబాద్ లో స్టూడియోలో కనిపిస్తారు. సరే అదంతా మీ పర్సనల్, మీరు ఎక్కడైనా కనిపించండి, కానీ వస్తారు, ఏదో ఒక చిన్న 2 మాటలు మాట్లాడతారు, మళ్ళీ గాయమైపోతారు. అది మీ దానికే వదిలేశాను. కానీ మీరు అక్కడ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కట్టారు? మీ స్థలాల కోసం, మీ యొక్క స్థలాలు రేట్లు పెంచడం కోసం అక్కడ కట్టినారు. అభివృద్ధి మీరు చేసింది ఏం లేదు. అభివృద్ధి మీరు వదిలేస్తే కూడా అభివృద్ధి మేము కంటిన్యూ చేశాం. చిన్న రోడ్ వేసి కూడా వదిలేశారు. మీరు ఎక్కడన్నా రోడ్డు కన్స్ట్రక్షన్ చేశారా? ఎక్కడా లేదు. మీరు 5 years లో ఏం చేశారంటే ఏం ఒక్క నంద్యాలకి చేసింది ఏం లేదు. కానీ ఏమంటే తెలుగుదేశం వాళ్ళు ఇది చేశారు, తెలుగుదేశం వాళ్ళు అది చేశారు, ఇదే అంటున్నారు. నేను ఖచ్చితంగా అంటున్నాను, ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీకు 76 years ఉంటే కూడా ఆయన 20 hours పని చేస్తున్నారు. ఎందుకు? రాష్ట్ర అభివృద్ధి జరగాల, అమరావతి డెవలప్ కావాలా. మనకు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో అట్లానే అమరావతి కూడా డెవలప్ కావాలా. మీరు వైజాగ్ చూస్తున్నారు, ఎన్నెన్ని కంపెనీస్ వస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి. ఐటీ ఎట్లా ముందుకెళ్తుంది. లోకేష్ బాబు మొత్తం దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనం జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇంత డెవలప్మెంట్ జరిగితే నిన్న ఎవరో సిద్ధార్థ్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏమన్నా గ్రాఫిక్స్ అని చెప్తున్నాడు. సరే, ఆయన గురించి నాకు ఎంతో ఐడియా కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా ఏదో కామెడీ చేస్తాడు, వెళ్ళిపోతాడు. సరే, అది మనకు ఆయన ఎవరో కూడా అంత ఐడియా కూడా లేదు. మనం నంద్యాల గురించి నేను మాట్లాడితే మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అంటే ఆయనకు సబ్జెక్టు తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. ఎవరన్నా స్క్రిప్ట్ ఇచ్చే వచ్చినాడు, హైదరాబాద్ నుంచి మాట్లాడినాడు, మళ్ళీ వెళ్ళిపోయినాడు. అది మళ్ళీ వస్తాడు, ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మీకు నిజంగా ఇది ఉంటే మీరు అక్కడ వచ్చి చూడండి ఏం జరుగుతుందో, ఏం కావడం లేదు. ఇంతవరకు ఏమంటే కన్స్ట్రక్షన్స్ ఏం జరగలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చేసి కంపల్సరీ ఇదంతా పూర్తి చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చినారు. కంపల్సరీ ఈ మెడికల్ కాలేజ్ వర్క్ అంతా పూర్తి చేస్తాం మేమంతా. ఇంకొకటి ఏమంటే మీరు వచ్చి ఏమన్నారు, ఇంకొకటి నందమూరి నగర్ రోడ్డు 100% రేపు ఎల్లుండో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ రోడ్డు మీద ఇప్పటి నుంచి కాదు, మేము మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాని మీద దృష్టి పెట్టినాం. కంపల్సరీ ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఒకటే అంటున్నా, నాకు చిన్న వాట్సాప్ లో మెసేజ్ వస్తే కూడా, నేను ఇక్కడ ఏమన్నా చిన్న సమస్య వస్తే కూడా మేము దాని మీద ఏమంటే పరిష్కారం చేస్తున్నాం. కంపల్సరీ ఏదో చిన్న సమస్య వస్తే కూడా నంద్యాలలో కంపల్సరీ నేను కానీ, మా వార్డు కౌన్సిలర్ కానీ, మా వార్డు ఇన్ఛార్జ్ కానీ ఖచ్చితంగా మాకు వాట్సాప్ చేస్తున్నారు. అన్న ఈ చిన్న సమస్య ఉందా, దాని మీద మేము దృష్టికి తీసుకెళ్తున్నాం, కంప్లీట్ చేస్తున్నాం. 100% ప్రతి వార్డులో రోడ్ వర్క్ అవుతుంది. ఎక్కడన్నా లైట్లు లేకపోతే కూడా లైట్ వర్క్ జరుగుతుంది. కంపల్సరీ పోల్స్ ఎక్కడ లేకపోతే పోల్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా మేము డైలీ ప్రతి రోజు మేము ఒక ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం. మేము కూడా ఇప్పుడు చెప్తున్నాం, మేము 20 to 25% ఇంకా పూర్తి చేసాం. కంపల్సరీ 5 సంవత్సరాల్లో 80% పూర్తి చేస్తాం. ఖచ్చితంగా మేము ఏం ప్రామిసెస్ చేశామో నంద్యాలలో ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రామిసెస్ మేము పూర్తి చేస్తాం. దానికోసం నేను ఒక్కటే అంటున్నాను, ఊరికే రావడం, మీరు అపోజిషన్ వచ్చినట్టు, ఈ అపోజిషన్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. సబ్జెక్ట్ మాట్లాడాలి, సబ్జెక్ట్ లో ఏం జరుగుతుందో మాట్లాడాలి. ఫస్ట్ మీరు నంద్యాలలో ఉండాలి, అంతే చెప్ప ఏదో వచ్చినారు పోయినారు అట్లా కాదు. ఉండి ఏమో తెలుసుకోవాలి ఏం జరుగుతుందో. ఏమో మీ వాళ్ళే నాకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి అన్న ఇట్లా ఇబ్బంది పడుతున్నామన్నా, మా వాడు అసలు కనిపించడం లేదు, మా వాళ్ళకి సమస్య ఉందంటే నా దగ్గర ఉంటే కూడా సరే, వాళ్ళ అపోజిషన్ ఉంటే కూడా ఏదన్నా రియల్ సమస్య ఉంటే కూడా మేము క్లియర్ చేస్తున్నాం ఆ సమస్య. అంతా మేము చేస్తున్నాం. పార్టీ ఎక్కడ చూడడం లేదు, అందరి కోసం మనం పని చేస్తున్నాం. ఎందుకంటే నంద్యాల అందరిది, నంద్యాలలో అంతా మా స్థానికులు మన వాళ్ళే. దానికోసం ఇక్కడ పార్టీ అనేది మనకు ఇవి కాదు. మెయిన్ ముఖ్యమంటే అందరు మా వాళ్ళు. ఏదన్నా సమస్య వస్తే కూడా తీసుకురామని మేము చెప్తున్నాం. నాకు వైసీపీ కౌన్సిలర్ కూడా ఫోన్ చేస్తున్నారు, ఏమన్నా సమస్య ఉంటే కూడా వాళ్ళు చెప్తున్నారు, అన్న మాకు ఈ సమస్య ఉందన్నా, మా మాజీ ఎమ్మెల్యే వినడం లేదన్నా, మీరే ఒకటి చెయ్యండి అన్న అంటే కూడా నేను ఏమంటున్నా వాళ్ళకి, మా ఇన్ఛార్జ్ తో మీరు కలవండి, ఇద్దరు కలిసి రండి, కంపల్సరీ ఆ వార్డులో ఏమన్నా సమస్య ఉంటే ఆ వార్డు సమస్య మాకు క్లియర్ చేస్తామని చెప్తున్నాం. దానికోసం నేను ఒకటే అంటున్నాను, ఊరికే ప్రభుత్వం మీద బురద జల్లాలా, మీరు ఇది చేయాలా. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఎన్ని వార్డు ఉన్నాయో అన్ని వార్డు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. ఎందుకంటే ఏమేమి ప్రామిసెస్ చేశామో మేము ఎలక్షన్స్ అప్పుడు ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేశాం. సూపర్ 6 పథకాలు కంపల్సరీ సూపర్ హిట్ అయింది. ప్రతి ఇంటికి మేము తల్లికి వందనం ఇచ్చినాం, గ్యాస్ ఇచ్చినాం. కొన్ని చోట గ్యాస్ రాలేదు కానీ అది కూడా ఖచ్చితంగా పూర్తి చేశాం. ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు.
ఇంకా నంద్యాలలో ఫారూక్ గారు చెప్పినట్టు కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి, విశ్వనగర్ బ్రిడ్జ్, దాని తర్వాత చామ్ కాల్వా దగ్గర, అది కంపల్సరీ అది కూడా పూర్తి చేసి కంపల్సరీ ప్రజలకి మేము రెస్పాన్సిబుల్. ఎలక్షన్ లో మేము పోయి ఓట్లు అడిగినాం, దానికోసం కంపల్సరీ ప్రజలు మాకు అడుగుతారు మీరు ఏం చేశారని. కంపల్సరీ వాళ్ళకి మేము రెస్పాన్సిబుల్, మేమే వాళ్ళకి జవాబాదారీ ఇస్తాం. కంపల్సరీ ఏదన్నా పని అన్నా ఖచ్చితంగా మేము చేస్తాం. నంద్యాలలో మెడికల్ కాలేజ్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చినాయి, అది ఏం చేశారు 20% మనకు ఇచ్చినారు. మిగతా ఫండ్స్ ఎక్కడ అయిపోయినాయి? మొత్తం జగన్మోహన్ రెడ్డి వేరే దానికి వాళ్ళ ఏమంటే వాళ్ళ వేరే ప్రాజెక్ట్స్ కి అందరికి డైవర్ట్ చేశారు. ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి? దానికోసం మొత్తం వచ్చిన ఫండ్స్ ఏం చేశారో దాన్ని కూడా మీరు కంపల్సరీ సమాధానం ఇవ్వాలా. దాని గురించి ఎక్కడ మాట్లాడారు? ఏమంటే ఏదో కేక్లు కట్ చేసి సెల్ఫీలు తీసి, ఇంకా ఏం సెల్ఫీలు తీస్తారో ఏమో మీకే అర్థం కాలి. ఫస్ట్ మీరు ఇది జవాబాదారీ ఇవ్వాలా, ఈ ఫండ్స్ అన్ని ఎక్కడ పోయాయి కంపల్సరీ. అదో 57.59 మనం ఇచ్చినాం క్రోర్స్ నంద్యాల మెడికల్ కాలేజ్ కోసం.